ఆ డిమాండ్స్ గురించి అలాగే ప్రభుత్వ విధానాల గురించి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయడానికి దేశంలోని కార్మిక సంఘాలన్నీ అలాగే వ్యవసాయ కార్మిక సంఘం అలాగే సంయుక్త కిసాన్ మంచి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు దేశంలో ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల్లో దేశంలో ధరలు ఆకాశానికి అందుకున్నాయి. భారతదేశ స్వతంత్రానంతరం ఎన్నడూ ఇంత ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల కానీ మనం చూడలేదు. ఈ స్థాయిలో నిరుద్యోగ సమస్య దేశంలో తాండవిస్తుందో మనం చూడలేదు. రైతులు ఏ విధమైన సమస్యలతో కొట్టుముట్టాడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు భారతదేశ ప్రజానీకం సమస్యలు పరిష్కరించకుండా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల్ని మతపరంగా విభజించి అధికారంలో కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నది. మనందరం చూశాం. టెర్రరిస్టులు ఈ దేశంలో కాశ్మీర్లో దాడి చేస్తే ఆ దాడి ప్రతిక్రియను కూడా రాజకీయ దుర్వినియోగం చేయడానికి రాజకీయ దురుద్దేశానికి ఉపయోగించుకుంటాం మనం చూస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో కానీ టెర్రరిస్టులు దాడిని ఒక మతపరమైన చర్యగా ఒక మతం మీద విద్వేషం పెంచే విధంగా ఈరోజు బీజేపీ ఐటీ సెల్ నరేంద్ర మోడీ నాయకత్వంలోని పార్టీలు చేస్తున్న పరిస్థితి చూసాం. దేశంలో సైనికులు వీరోచితంగా ఆపరేషన్ సింధూర్ పోరాటం చేస్తే దానిని కూడా రాజకీయ ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నం చూస్తున్నాం. భారతదేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలంటే భారతదేశానికి వెన్నుముక ఎనిమిది భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో భిన్న మతాలు జాతులు కులాలు భాషలు సంస్కృతులతో నిండి ఉన్న దేశం మన దేశం. ఈ భారతదేశంలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా దేశ ప్రజలందరూ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఐక్యంగా జీవిస్తున్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ తన అధికారంలో కొనసాగడం కోసం ఒకటే ఒక సింగిల్ ఎజెండా పెట్టుకున్నాడు. ఆయన విభజించి పాలించు. అందులో భాగంగానే ఈ దేశంలో గత 11 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే మత ఉద్రిక్తతలు చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. మరి స్వతంత్రం అనంతరం ఇంత స్థాయిలో మనం మత ఉద్రిక్తలు పెరిగితే ఎవరికి నష్టం? సామాన్య ప్రజానికానికి, కష్టజీవులకి, బడుగు జీవులకి నష్టం. ఈరోజు ప్రపంచ శాంతిని కార్మిక వర్గం కోరుకుంటుంది. ప్రపంచ శాంతిని ప్రజలు కోరుకుంటారు. ప్రపంచంలో అశాంతి ప్రబలితే, యుద్ధాలు ప్రబలితే నష్టపోయేది సామాన్య ప్రజానీకం, కష్టజీవులు. ధరలు మరింత పెరిగిపోతాయి. నిరుద్యోగం మరింత తాండవిస్తుంది. రైతుల సమస్యలు మరింత పెరిగే పరిస్థితి ఉంటుంది. సిఐటియుగా ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. మనం ఈ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి. బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఈ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన బాధ్యత కలిగిన ఒక బాధ్యత అయిన ప్రభుత్వం ఈరోజు దేశ ప్రజల మధ్య మతపరమైన వైషమ్యాలు క్రియేట్ చేసి విభజన తీసుకొచ్చి అధికారంలో కొనసాగడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో భాగంగా, నిరసన కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశం ముందుకెళ్లాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం వర్ధిల్లాలి. ఈ దేశంలో అన్ని భాషల మధ్య సమైక్యత వర్ధిల్లాలి. భాషా వైషమ్యాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం మనం చూసాం. ఈ కాలంలో హిందీ భాషని ప్రజల మీద రుద్దాలని చూసాం. భాషాపరంగా వైషమ్యం తీసుకురావాలని చూస్తున్నారు. మతపరంగా వైషమ్యం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడానికి ఈరోజు బీజేపీ పరిపాలన చూస్తున్నాం మనం. కాబట్టి దేశ ప్రజలందరూ ఈరోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలవాలి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా నిలవాలి. ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైన సమస్య. మనందరం గమనిస్తే ఈ ఉగ్రవాదానికి మూలాలు ఎక్కడున్నాయో మనకు తెలుసు. పాకిస్తాన్ లో
ఉగ్రవాదుల్ని ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి డబ్బించి పోషిస్తుంది ఎవరికో ప్రపంచం తెలుసు. ఈరోజు అమెరికా ఈరోజు ఒక పక్కన ఉగ్రవాదానికి ఆయుధాలు ఇస్తుంది, డబ్బిస్తుంది, ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోంది. ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా చూపి దేశంలో వివిధ దేశాల మధ్య చుట్టుపెట్టి యుద్ధోన్మాదాన్ని పెంచుతోంది. అమెరికా ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని పెంచి యుద్ధాన్ని సృష్టించి తన ఆయుధాలను అమ్ముకుని వ్యాపారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది మనందరం చూస్తున్నాం. ఈ రోజు ప్రపంచ ప్రజానీకానికి అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రజలు వివేచన కలిగిన ప్రజలు, భారత ప్రజలు విజ్ఞానవంతులు. ఈ దేశంలో ప్రజలందరూ శాంతి భద్రతలతో సౌఖ్యంతో సామరస్యంగా ఉండాలంటే యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలి. మత సామరస్యం కోసం కృషి చేయాలి. దేశ సమైక్యత సమగ్రతల కోసం ఈ రోజు దేశంలో కార్మిక వర్గం మొత్తం ఐక్యమై కృషి చేయాలి. అదే సందర్భంలో కార్మిక వర్గం తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ రోజు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వమని కొన్ని సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాటం చేస్తుంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి సేవ గుట్టినట్టు లేదు. ఒక పక్కన ధరలు ఆకాశాన్ని అంటుతుంటే గత 11 సంవత్సరాలు బట్టి ధరలను నియంత్రణ చేయలేని ప్రభుత్వం కనీసం కార్మికుల జీతాలను పెంచడానికి కూడా సిద్ధంగా లేదు. కార్మికులు పోరాటం చేస్తుంటే తమ హక్కుల కోసం వాటిని కాలరాయడానికి ఈ దేశంలో కార్మికులకు అండగా ఉన్న చట్టాలన్నింటినీ రద్దు చేసేసి 4 లేబర్ కోడ్లు